మారాలనుకుంటే అమ్మాయి అబ్బాయిగా మారగలదా? సెక్స్ చేంజ్ ఆపరేషన్లో అమ్మాయిలు అబ్బాయిలుగా మారుతారు, అబ్బాయిలు అమ్మాయిలుగా మారుతారు. అమ్మాయిలు అబ్బాయిలుగా మారగలరు. ఇవి అయితే ఇదేంటండి, అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు పురుషాంగం ఎక్కడి నుంచి వస్తాయండి? ఇప్పుడు అబ్బాయి అమ్మాయికి మారాలంటే పురుషాంగం తీసేస్తారు, కోడం తీసేస్తారు, టెస్టికల్ తీసేస్తారు, ఈజీగా అయిపోతుంది. ఆర్టిఫిషియల్గా విజయాన్ని కూడా పెడతారు. అమ్మాయి మారాలంటే ఏం చేయాలి? అమ్మాయి మరి అబ్బాయికి మారాలంటే వాళ్ళకి ఆ ఉక్షోదాలు తీసేస్తారు. తీసేసి ఈ చేతి దగ్గర కండ, ఈ కండ ఉంటుంది కదా, ఇక్కడ కండం తీసుకొచ్చి గ్రాఫ్ట్ చేస్తారు పురుషాంగంలాగా. దాంట్లో అవసరమైతే ప్రాసెస్ కూడా పెడతారు. కండ పెట్టి కదా స్కిన్ అంతా చేసి సరిగ్గా పురుషుడు దాంట్లో ఎరెక్షన్సే ఉండడం లేదు. అక్కడ మనం మగవాడికి అంగం గట్టి పెట్టేట్లుగా, కానీ పురుషాంగంలాగా షేప్ మొత్తం చేస్తారు. పురుషంలాగా జస్ట్ షేప్ తీసుకు చూపించి అలా ఆ రకంగా ఫీలింగ్ కలిగిస్తారు ఒక మగవాడిలాగా. దానికి పైగా కానీ సెక్స్ చేయడానికి కూడా అనుకూలంగా చేస్తారు. ఎందుకంటే ప్రాసెస్ అంటే కడ్డీ లాంటి పెడతారు. పెడితే పురుషాంగలా ఉంటుంది, దాంతో సెక్స్ కూడా చేస్తారు. అయితే అనుభూతి ఏమి ఉండదు, కానీ సెక్స్లో అనుభూతి కలగడానికి ఏంటంటే మనసుకు సంబంధించింది. నేను సెక్స్ చేస్తాను నేను అనుకుని అనిపించి అయితే వాడు ఆర్టిఫిషియల్ పినిస్ని పెట్టి ఒక రకంగా ప్రెషర్ పొందుతారు. అంచేత సెక్స్లో ఆనందం పొందడం అనేది మనసుకు సంబంధించింది. నేను మగవాళ్ళలాగా చేయగలుగుతాను, నేను మగవాడిని అయిపోయాను అన్న ఎప్పుడైతే ఆ రకమైన సంతోషం కలుగుతుందో, సంతోషంలో మగవాడు ఏ రకంగా అయితే సెక్స్ చేసి అనుభూతి పొందుతాడో ఆ రకంగా వీడు కూడా అనుభూతి పొందుతారు సెక్స్ చేంజ్ ఆపరేషన్ ఇచ్చిన వాళ్ళు. అంచేత సెక్స్ చేంజ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. మన ఇంగ్లాండ్లో జరుగుతున్నాయి, మన ఇండియాలో కూడా జరుగుతున్నాయి, తర్వాత బ్యాంకాక్లో జరుగుతున్నాయి, చాలా చోట్ల దేశం జరుగుతున్నాయి. మగవాళ్ళని ఆడవాళ్ళకి మాత్రం, ఆడవాళ్ళు మగవాళ్ళకి మాత్రం అనేది. అయితే ఇవన్నీ లీగల్ ప్రొసీజర్ అంతాను. ముందు 2 ఏళ్ల పాటు వాళ్ళ సైకలాజికల్గా ఎలా ఉన్నారు అని చెప్పడం, తర్వాత లీగల్గా అన్ని లాయర్ చేత అన్ని రాయించుకుని, అడ్వకేట్ రాయించుకుని అప్పుడు ఆరంగా చేయడం జరుగుతున్నాయి. మగవాళ్ళని ఆడవాళ్ళుగానే, ఆడవాళ్ళని మగవాళ్ళుగా సెక్స్ చేయడం, ఇవన్నీ లీగల్ ప్రొసీజర్, ఇవన్నీ యాక్సెప్టెడే, లీగల్గా యాక్సెప్టెడే. అయితే దానికి చాలా లీగల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. అంతేగాని ఆటోమేటిక్ చేసేయడం మాత్రం కుదరదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.